హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అండ్ కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని బ్రాంకియల్ ఆస్మా అంటారు, లేకపోతే ఆస్మా అంటారు. రెండు ఒకటే డిసీజ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పటికే డిసైడ్ అయిపోతారు ఏమని, ఆస్మాకి ట్రీట్మెంట్ లేదు, మేము జీవితాంతం యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిందే, స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సిందే, యాంటీ హిస్టమైన్స్ అంటాం అనమాట, ఈ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిందే, మేము ఆస్తమా సిమ్టమ్స్తో పాటు ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సిందే అని డిసైడ్ అయిపోయి వస్తారనమాట. ఎందుకంటే మనము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో తీసుకునే ట్రీట్మెంట్, వీళ్ళందరూ ఏం చెప్తారంటే దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు, మీరు ఏజ్ పెరిగే కొద్దీ ఇది తగ్గాల్సింది తప్పితే దీనికి ఎటువంటి క్యూర్ లేదు, మీరు జీవితాంతం మందులు వాడాల్సిందే అని వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పేశారు. మీరు ఫిక్స్ అయిపోతారనమాట. సో అది తప్పు. ఎందుకంటే హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆస్తమాని కంప్లీట్‌గా క్యూర్ చేసుకునే ఛాన్స్ హోమియోపతిలో ఉంది. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి వీళ్ళు చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళ ఫాదర్‌కి, మదర్‌కి గాని, ఆ పిల్లలకి గాని తెలుసు. చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఎప్పుడైతే యాంటీ హిస్టమైన్స్ వాడతామో, స్టెరాయిడ్స్ వాడతామో, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడతామో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది తప్ప వేరే గతి లేదు, లేదా వేరే ఆప్షన్ లేదని వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట. అందుకు మెయిన్‌గా వాళ్ళు అదే జీవితాంతం అదే కొన్ని సంవత్సరాల తరబడి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా, రిలీఫ్ లేకున్నా కూడా అవే మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఈ డిసీజ్ పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్న వాళ్ళకి వస్తుంది. కాకపోతే మెయిన్‌గా చిన్న పిల్లల్లో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అనేవాళ్ళు మంచిగా ఫుడ్ తినాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆస్తమా ఉంటుందో వీళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటుంది, సరిగ్గా ఫుడ్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు, అదేవిధంగా సరిగ్గా ఆడుకోవడానికి కూడా కాదనమాట. ఎప్పుడైతే వీళ్ళు కొంచెం ఒక 2, 3 అడుగులేస్తారో వీళ్ళకి బ్రెత్‌లెస్‌నెస్ వస్తుంది. అందుకు వీళ్ళు ఆటలు కూడా సరిగ్గా ఆడరు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆడపిల్లల్లో గానీ, మగ పిల్లల్లో గానీ వీళ్ళ మైల్ స్టోన్స్ అనేవి సరిగ్గా జరగవనమాట. వీళ్ళకి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. 2 బ్రెయిన్ ఎదుగుదల, అదే బాడీ ఎదుగుదల, 2 మైండ్, బాడీ 2 సరిగ్గా ఎదగవనమాట. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా పిల్లవాళ్ళు పెద్దయ్యే కొద్దీ వీళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావాలనమాట. అదే అబ్బాయిల్లో అయితే గొంతు మారడము, బాగా హైట్ రావడము, వెయిట్ పెరగడము, షోల్డర్స్ బ్రాడ్ కావడము, బాగా హెల్తీగా తయారు కావడం, గట్టిగా తయారు కావడము. అదే ఆడపిల్లల్లో వచ్చినప్పుడు బ్రెస్ట్ డెవలప్‌మెంట్ గానీ, లేకపోతే హిప్ టు వేస్ట్ రేషియో గానీ, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం కదా! ఇవన్నీ ఎయిదర్ డెవలప్ కాకుండా పోతాయి, ఉన్నదానికంటే ఎక్కువ డెవలప్ అయిపోతాయనమాట. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. ఎందుకు? ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల, యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల, యాంటీ హిస్టమైన్స్ యూజ్ చేయడం వల్ల చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. అందుకు ఏ రూట్‌లో తీసుకున్నా మీకు ఉన్న సింప్టమ్స్‌తో పాటు అడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అయితాయి తప్పితే ఎటువంటి యూజ్ అలోపతిలో ఉండదు. అదే హోమియోపతి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా, అంటే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్స్‌తో కంపేర్ చేసినా హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఒక్కొక్కసారి ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ది సింప్టమ్స్‌ని, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సింప్టమ్స్‌ని, డ్యూరేషన్ ఆఫ్ ది సింప్టమ్స్‌ని మీరు కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు హోమియోపతితో యూజ్ చేసుకొని. నెక్స్ట్ స్టాటిస్టిక్స్‌కి వచ్చేటప్పటికి ప్రతి 100 మందిలో 5 లేదా 10% మందికి ఈ డిసీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మామూలుగా చిన్న ఏజ్‌లో ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. అంటే డబల్ ఉంటుందన్నమాట. 2:1 రేషియోలో ఉంటుంది. ఇద్దరు మగ చిన్న పిల్లలకుంటే ఒక ఆడపాపకు ఉంటుందన్నమాట. అదే అడల్ట్ ఏజ్ వచ్చే కొద్దీ, అదే పెద్ద అయ్యే కొద్దీ 1:1 రేషియోలోకి వచ్చేస్తుంది. సో ఇది మామూలుగా చిన్న ఏజ్‌లో మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మగ పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్‌గా ఈ డిసీజ్‌ని ఎక్కువ శాతం మనము 10 ఇయర్స్ కంటే లోపలున్న పిల్లల్లో చూస్తాం. అంతేకాకుండా వేరే 10 ఇయర్స్ తర్వాత కూడా ఉంటుంది. చాలా రేర్‌గా ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ చూసేదేంటంటే మనము 10 ఇయర్స్ లోపలున్న వాళ్ళకి చాలా ఎక్కువగా చూస్తుంటాం. బేసిక్‌గా ఆస్మా అంటే ఏంటంటే, సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదన్నా ఒక పదార్థానికి ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు. ఎప్పుడైతే ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తుందో దాన్ని హైపర్ రియాక్టివిటీ అంటాం. ఈ హైపర్ రియాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఏవైతే మన గాలి పోయే గొట్టాలు ఉంటాయో, మన ట్రాకియా అంటాం, బ్రాంకై అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంకోస్పాజమ్ అవుతుంది. అంటే అవి నారో అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ సెక్రీషన్స్ వస్తాయి. మ్యూకస్ సెక్రీషన్ వచ్చి ఎయిర్ రావడానికి, పోవడానికి ఇబ్బంది అవుతుంది. దాన్నే మనము ఆస్త్మా అంటామనమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ ఆస్త్మానా లేకపోతే వేరే డిసీజా అని కనిపెట్టాలంటే చాలా సింపుల్. మనకు ఆస్త్మాకి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ దాంట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటంటే వీజ్ అంటాం. వీజ్ అనేది మీరు ఇక్కడ వినొచ్చు. వీజ్ అంటే ఏంటంటే తెలుగులో చాలామంది పిల్లి కూతలు అంటారు. సో పిల్లి అరిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌండ్స్ చెస్ట్‌లో నుంచి వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఆస్మా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్.
అంతేకాకుండా ఎపిసోడిక్ బ్రెత్‌లెస్‌నెస్ అంటారనమాట. అంటే ఊపిరాడకపోవడం అనే దాన్ని బ్రెత్‌లెస్‌నెస్ అంటామండి. ఈ ఊపిరాడకపోవడం అనేది కంటిన్యూస్‌గా ఉండదు. ఎపిసోడ్స్‌లో ఉంటుంది. నార్మల్‌గా ఒక పర్టిక్యులర్ సీజన్‌లో లేకపోతే రాత్రి పూట ఎక్కువ ఉండడం, పొద్దున పూట ఎక్కువ ఉండడం, మధ్యాహ్నం తక్కువగా ఉండడం ఇవన్నీ ఎపిసోడ్స్‌లో జరుగుతుందనమాట. ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ సింప్టమ్. అదే విధంగా బాగా కాఫ్ వస్తుంది, దగ్గు ఎక్కువగా ఉంటుంది, కొంచెం దగ్గు ఉంటుంది కొంతమందికి సివియర్‌గా ఉంటుంది. చాలామంది చెప్పేదేంటంటే టైట్‌నెస్ ఆఫ్ చెస్ట్ అంటారనమాట. చెస్ట్ బాగా టైట్ అయిపోయిన ఫీలింగ్ కూడా వీళ్ళలో కలుగుతుంది. అంతేకాకుండా రెస్పిరేటరీ రేట్ ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా! బ్రీతింగ్ ఔట్, బ్రీతింగ్ ఇన్ తీసుకుంటాం కదా! సో, ఈ రేట్ అనేది కూడా చాలా పెరుగుతుంది వీళ్ళల్లో. ఎప్పుడైతే సివియర్ కండిషన్స్‌లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే గాలిని మనం బయటికి పంపిస్తామో, ఎక్స్‌పిరేషన్ టైమ్‌లో ఒక స్పెషల్ సౌండ్ వస్తుందనమాట. దాన్ని రాంకై అంటారనమాట. ఆ రాంకై కూడా మనము అడ్వాన్స్‌డ్ కేసెస్‌లో చూస్తాం. దీంతో పాటు ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజై అంటారనమాట. అంటే మన ముక్కులు బాగా ఓపెన్ కావడం, ముక్కులోంచి ఎగబీల్చుకోవడం అంటారు కదా! దాన్ని ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజై అంటారు. ఇది కూడా మనం ఆస్తమాలో చూస్తుంటాం. దీంతో పాటు నార్మల్‌గా మనము చెస్ట్ మజిల్స్ గానీ, లేకపోతే అబ్డామినల్ మజిల్స్ గానీ, లేకపోతే నెక్ మజిల్స్ గానీ ఎక్కువగా యూజ్ చేయం రెస్పిరేషన్‌లో. దీనిలోనే యాక్సెసరీ మజిల్స్ అంటారనమాట. ఈ ఆస్తమాటిక్ కండిషన్‌లో ఏమవుతుందంటే, పీల్చుకున్న గాలి సరిపోక, అంటే సరిగ్గా లోపలికి పోక, ఈ యాక్సెసరీ మజిల్స్ ఏవైతే ఉంటాయో నెక్‌లో ఉన్న మజిల్స్, స్టెర్నోక్లిడోమాస్టాయిడ్ అంటారు. అదే విధంగా అబ్డామినల్ మజిల్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దీన్ని బట్టి కూడా ఇది మనం ఆస్తమా అని చెప్పొచ్చు. సింప్టమ్స్ అనేవి నార్మల్‌గా ఎప్పుడు పెరుగుతాయంటే, ఎర్లీ మార్నింగ్ గానీ, లేకపోతే నైట్ టైమ్ గానీ పెరుగుతాయి. అదేవిధంగా సీజనల్ చేంజెస్ కొంచెం చేంజెస్ వచ్చినా కూడా ఎక్కువ కావడము. ఎస్పెషల్లీ కోల్డ్‌గా చలిగా ఉన్నప్పుడు ఎక్కువ కావడము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది ప్రిసిపిటేట్ అవుతుంది. సో, ఇవన్నీ మనం కామన్‌గా చూసే సింప్టమ్స్. ఇంతకంటే ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే అటోపిక్ ఆస్తమా అంటారు. అటోపిక్ ఆస్తమా అంటే ఏమంటే, సో, మీకు వేరే దగ్గర అలర్జీస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పైన అలర్జీ ఉన్నా మీకు ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటారు. కొంతమందికి బాగా తుమ్ములు రావడము, కళ్ళన్నీ రెడ్‌గా కావడము, గొంతంతా ఇచ్చింగ్ కావడం దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ అలర్జిక్ రైనైటిస్‌లో వచ్చే ఆస్తమాను కూడా మనము అటోపిక్ ఆస్తమా అంటామనమాట. అదేవిధంగా కొన్ని ఫుడ్ మెటీరియల్స్ ఏమన్నా పడని అలర్జీ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తిన్నప్పుడు కూడా వీళ్ళలో ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. దాన్ని కూడా మనం ఏమంటామంటే అటోపిక్ ఆస్తమా అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. మీకు ఆస్తమా అని డౌట్ ఉంటే ఎటువంటి రక్త పరీక్షలు గాని చేయించుకోవాలి. ఫస్ట్ సీబీపీ. సీబీపీ అంటే మనం కామన్‌గా చేసే బ్లడ్ టెస్ట్ అనమాట. దీంట్లో మనకు ఎలివేటెడ్ ఈసినోఫిల్స్ లెవెల్స్ తెలుస్తాయన్నమాట. ఈసినోఫిల్స్ అని మనకు డబ్ల్యూబీసీ ఉంటుంది. అవి ఎలివేటెడ్‌గా ఉంటాయి. అంటే ఎక్కువగా ఉంటాయి ఉండవలసిన దానికంటే. అదేవిధంగా ఎక్కువ స్ఫూటం రావడం, స్ఫూటం ఎగ్జామినేషన్‌లో కూడా మనం చేయొచ్చు. లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయి. న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్ అని ఈ సెల్స్ కూడా ఎక్కువగా మనం స్ఫూటంలో చూస్తూ ఉంటాం. అంటే ఉమ్ములో చూస్తుంటాం. దీన్ని బట్టి కూడా మనము ఆస్తమాని కనిపెట్టొచ్చు. అదేవిధంగా చెస్ట్ ఎక్స్‌రే తీసి కూడా మనం ఆస్తమాని ఈజీగా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ టెస్ట్ వీళ్ళు చేయించుకోవాల్సింది ఏంటంటే స్కిన్ అలర్జీ టెస్ట్. మీకు ఏవైతే అలర్జీన్స్ ఉన్నాయో అంటే మీ స్కిన్ పైన ఆ అలర్జన్ గన పెడితే అది అలర్జీ ఉందని మీకు తెలిసిపోతుందనమాట. ఆ టెస్ట్ ఒకటుంటుంది. ఆ టెస్ట్ కూడా చేయించుకొని ఏవైతే మీలో అలర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. సో, ఇవన్నీ టెస్టులు చేయించుకుంటే ఆస్తమా అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ అనాటమీ వచ్చేటప్పటికి. అనాటమీ అంటే నార్మల్ స్ట్రక్చర్. కొంచెం ఇంపార్టెంట్ స్ట్రక్చర్ గురించి మీకు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి మెయిన్ పైప్ ఉంటుందనమాట. మనం ఎయిర్ తీసుకునే మెయిన్ పైప్ ఉంటుందనమాట. దీన్ని ట్రాకియా అంటారు. ఈ ట్రాకియాలోంచి బ్రాంచెస్ వస్తాయి. ఫస్ట్ వచ్చిన బ్రాంచ్‌ని ప్రైమరీ బ్రాంకై అంటారనమాట. ఈ ప్రైమరీ బ్రాంకై నుంచి వచ్చే బ్రాంచ్‌ని సెకండరీ బ్రాంకై అంటారనమాట. ఈ సెకండరీ బ్రాంకైల నుంచి వచ్చే బ్రాంచ్ టెర్షరీ బ్రాంకై. అంటే ఒక చెట్టులాగా, ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుందనమాట. దీన్ని ట్రాకియా, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై ఆర్ టెర్షరీ బ్రాంకై అంటే థర్డ్ స్టేజ్ బ్రాంకైని మనం ఏమంటామంటే సెగ్మెంటల్ బ్రాంకై అని కూడా చెప్తూ ఉంటామనమాట. ఇవన్నీ అనటామికల్ స్ట్రక్చర్స్. ఇవి ఎందుకు అంటే మన ఎయిర్‌ని తీసుకోవడానికి, ఎయిర్‌ని బయటికి పంపించడానికి బాగా వైడ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఎయిర్ పోతుంది, ఈజీగా వస్తుంది. ఎటువంటి సింప్టమ్స్ లేకుండా ఈజీగా జరుగుతుందనమాట. అందుకు ఈ స్ట్రక్చర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. బాగా ఓపెన్‌గా ఉండడం అనేది. నెక్స్ట్ ఇటియాలజీ అంటాం. ఇటియాలజీ అంటే రీజన్స్ అసలు ఎందుకు ఆస్తమా వస్తుంది? ఆస్తమా వస్తుంది అంటే దానికి 2 మెయిన్ రీజన్స్ అనమాట. ఒకటి దాన్ని ఏమంటారంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. అంటే మీ తాతలో గాని, మీ ముత్తాతల్లో గాని, మీ మదర్ సైడ్ గాని, ఫాదర్ సైడ్ గాని, సిబ్లింగ్స్ గాని, మీ అత్తలకి, మామయ్యలకి ఎవరికన్నా బ్లడ్ రిలేటివ్స్‌కి ఆస్తమా ఉంటే మీలో ఆ జీన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. అదేవిధంగా లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎపిజెనెటిక్స్ అని ఉంటుంది. ఈవెన్ దో మీ ఫ్యామిలీలో ఎవరికీ లేకపోయినా ఫస్ట్ టైమ్ మీకు రావచ్చనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో డార్మెంట్ జీన్స్ అని ఉంటాయి. ఈ ఎపిజెనెటిక్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైమ్ మీలోనే ఆ జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీ మీ నుంచే ఆస్తమా అనేది కూడా స్టార్ట్ కావచ్చనమాట.
ప్రతి ఒక్కరిలో జీన్స్ ఉంటాయి, కానీ అవి ఎక్స్‌ప్రెస్ కావు. మీ నుంచే ఎక్స్‌ప్రెస్ అవుతుందనమాట. దాన్ని మనం ఎపిజెనెటిక్స్ అంటాం. ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. దీంతో పాటు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్‌తో పాటు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఆస్మాని ట్రిగ్గర్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్‌లో ముఖ్యమైనవి మనం చెప్దాం. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. మీకు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చా లంగ్ ఇన్ఫెక్షన్ గానీ, ట్రాకియా ఇన్ఫెక్షన్ గానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు, నోరు లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా గానీ దీనివల్ల కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ చాలా అలోపతిక్ మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్‌గా ఆస్తమా కూడా ఉంటుందనమాట. కొన్ని ఫుడ్ మెటీరియల్స్ మీకు ఏదైతే పడని ఫుడ్ మెటీరియల్ ఉంటుందో, అలర్జీ వచ్చే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో దానివల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ అలర్జెన్స్. అలర్జీ అంటే ఏంటి? మీ బాడీకి ఏదైనా సరిపోయింది మీ బాడీకి టచ్ అయితే అక్కడ అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయన్నమాట. ఇవేమేమి మనం కామన్‌గా చూస్తాం హౌస్ డస్ట్ అంటే ఇంట్లో ఉన్న డస్ట్ గానీ, లేకపోతే మైట్స్ ఎక్కువ పిడుదులు అంటాం కదా! అవి గూడా ఎక్కువ ఇంట్లో ఉన్నా గూడా దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ గానీ, దాని నుంచి వచ్చే పార్టికల్స్ గానీ మీ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లోకి ఎంటర్ అయ్యి ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తాయి. అదేవిధంగా పోలెన్ అంటామనమాట. పోలెన్ అంటే చెట్లు రిలీజ్ చేస్తుంటాయి. అంటే పువ్వుల్లో నుంచి కొంచెం డస్ట్ లాగా వస్తుందనమాట. దాన్ని పోలెన్ అంటాం. దానివల్ల గూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఏమన్నా అనిమల్స్ ఉన్నా, పెట్స్ ఉన్నా దాని నుంచి వచ్చే ఫర్ గానీ, దాని నుంచి వచ్చే ఓడర్స్ వల్ల గూడా ఈ ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్ పుల్లటి పండ్లు తిన్నా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. ఎస్పెషల్లీ చింతపండు తిన్నా గూడా అవుతుంది. కొంతమందికి ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాం. చింతపండు, పుల్లటి వస్తువులే కాదు ఏ ఫుడ్ అన్నా మీకు అలర్జీ గల ఏ ఫుడ్‌తో ఉంటే ఆ ఫుడ్ తినడం వల్ల గూడా మీకు ఈ ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా ఎన్వైర్న్‌మెంట్‌లో ఎటువంటి చేంజెస్ చాలామందికి కొంచెం కోల్డ్ రాగానే ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి లైటెస్ట్ చేంజెస్ అంటే వెదర్‌లో చేంజెస్ రాగానే ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి స్ట్రెస్ వీళ్ళేదన్నా డిప్రెషన్‌లో ఉన్నా, స్ట్రెస్‌లో ఉన్నా, వీళ్ళని ఎవరైనా గట్టిగా అరిచినా, తిట్టినా ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆక్యుపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. అంటే వుడ్ కటింగ్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని మైన్స్‌లో పనిచేస్తూ ఉంటారు. కొన్ని మెటల్స్ హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పెయింట్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఓడర్స్ గానీ, ఫ్యూమ్స్ గానీ ఎక్కడుంటాయో వీళ్ళలో కూడా ఆస్తమాటిక్ ట్రిగ్గర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక కామన్ డిసీజ్ ఏమంటామంటే జీఈఆర్డీ అంటాం. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే ఏంటంటే కొంతమందికి అన్నం తిన్న వెంటనే పుల్లని తేపులు రావడం, అంటే బాగా చెస్ట్ అంతా మంట పెట్టడం. దీన్ని జీఈఆర్డీ అంటాం. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ట్రాకియా కొద్దిగా ఇరిటేషన్ అయ్యి అక్కడి నుంచి ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవ్వడం కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, ఈ సింప్టమ్స్‌లో ఏవి మీకున్నా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆస్తమా అది. సో, ఇమ్మీడియేట్‌గా మా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పాథాలజీ. ఈ పాథాలజీ మీరు చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే మీ బాడీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి? మీకు ఆస్తమా ఉన్నప్పుడు అసలు మీకు ఏం చేంజెస్ జరుగుతున్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ బాడీ అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ చేస్తుందో ఇమ్మీడియేట్‌గా 2 పనులు జరుగుతాయన్నమాట. ఒకటి బ్రాంకోస్పాజమ్ అంటాం. ఏంటంటే మన ఎయిర్‌వేస్ ఉన్నాయి గదా! ట్రాకియా అన్నాము, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్షరీ బ్రాంకై అన్నాం గదా! ఇవన్నీ నారో అయిపోతాయి. అంటే బ్రాంకోస్పాజమ్ అయిపోతాయి. అంటే వాటిలో స్మూత్ మజిల్ ఉంటుంది. ఆ బ్రాంకై ఏదైతే ఉంటుందో ఈ పైపుల చుట్టూ ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుందన్నమాట. కాంట్రాక్ట్ కావడాన్ని బ్రాంకోస్పాజమ్ అంటారనమాట. ఎప్పుడైతే ఆ స్పాజమ్ జరుగుతుందో ఎయిర్‌వేస్ అన్నీ నారో అయిపోతాయి. అంటే చిన్నగా అయిపోతాయి. దాంతో పాటు ఒక అలర్జిక్ రియాక్షన్ వల్ల మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ దెబ్బతినడం వల్ల మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. మ్యూకస్ అనేది ఒక జిగురు లాంటి పదార్థం. ఎప్పుడైతే ఇది సెక్రీట్ అవుతుందో ఇంకా నారో అయిపోతుందన్నమాట. ఆల్రెడీ బ్రాంకోస్పాజమ్ వల్ల నారో అయిపోతుంది. ఈ మ్యూకస్ వల్ల ఇంకా నారో అయిపోయి మీకు గాలి లోపలికి పోవడానికి, బయటికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అబ్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. దీన్నే మనం ఆస్తమా అంటాం. ఈ మ్యూకస్‌లో గానీ లేకపోతే ఈ ఎయిర్‌వే నార్మల్‌గా ఉన్నప్పుడు ఎటువంటి ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ గానీ, ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అక్కడ ఉండవు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ వస్తుందో ఈ వాల్స్ అంటాం గదా! ఈ వాల్స్ దగ్గర ఏమవుతుందంటే న్యూట్రోఫిల్స్ అని, బేసోఫిల్స్ అని, ఈస్నోఫిల్స్ అని, మోనోసైట్స్ అని చాలా ఇన్‌ఫ్లమేటరీ సెల్స్ అక్కడికొస్తాయి. సో, దీనివల్ల అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల బాగా మ్యూకస్ సెక్రీట్ అవుతుంది. రెడ్‌నెస్, స్వెల్లింగు, ఎడిమా ఇవన్నీ మనము కామన్‌గా ఆస్తమాలో చూస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆస్తమాలో 2 రకాలుంటుంది. ఒకటి అటోపిక్ ఆస్తమా అంటాము. ఒకటి నాన్ అటోపిక్ ఆస్తమా అంటాం. ఎటోపిక్ ఆస్తమా అంటే ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది. పుట్టుకతో వస్తుంది. అంటే వంశపారంపర్యం నుంచి వస్తుందనమాట. నాన్ అటోపిక్ ఆస్తమా అనేది పుట్టుకతో రాదు. పెద్దవాళ్ళు లేకపోతే అడల్ట్స్ అయిన తర్వాత వస్తుందనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అటోపిక్ ఆస్తమాలో ఏముంటుందంటే అలర్జిక్ హిస్టరీ ఉంటుంది. మీకు ఏదన్నా అలర్జీ ఉన్నా, రెస్పిరేటరీ అలర్జీ ఉన్నా, ఫుడ్ అలర్జీ ఉన్నా, స్కిన్ అలర్జీ ఉన్నా
ఇది ఆస్తమా కిందకి మారుతుందన్నమాట. కానీ నాన్ అటాపిక్ ఆస్తమాలో ఇలా ఉండదు. నాన్ అటాపిక్ ఆస్తమాలో మీకు అలర్జీ లేకున్నా కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. బట్ అది అడల్ట్ ఏజ్‌లో వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్‌లో మనకేం తెలుస్తుందంటే, అటోపిక్ ఆస్తమాలో ఐజీఈ లెవెల్స్ అంటామనమాట. ఐజీఈ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ. ఇవి ఎలివేటెడ్‌గా ఉంటాయి. అంటే ఎక్కువుంటాయి. మనకు నాన్ అటాపిక్ ఆస్తమాలో ఏంటంటే ఇవి తక్కువగా ఉంటాయి. అసలు ఉండవన్నమాట ఇవి. సో, అది మనము అటోపిక్ ఆస్తమా, నాన్ అటాపిక్ ఆస్తమా అని చాలా ఈజీగా గుర్తుపట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆస్మాకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటారు, లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ అంటారు. ఇదే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయినప్పుడు తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి పోయి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్‌ని మనం అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాం. లేకపోతే ఫేమస్‌గా చాలామంది ఏం చేస్తుర్రంటే, ఒక మెడికల్ స్టోర్‌కెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి, "సార్ నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి మందులియ్యండి" అంటారు. సో, దాన్నంతా మనము అలోపతిక్ ట్రీట్మెంట్ అంటామనమాట. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు మెయిన్‌గా దీనికి డిసీజ్‌కి క్యూర్ లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. ఎంత వాడినా గూడా మీకు సింప్టమ్స్ అనేవి రిలీఫ్ వస్తాయే తప్పితే పర్మనెంట్‌గా క్యూర్ కాదు. మీరు ఈ సింప్టమ్స్‌తో పాటు డిసీజ్ సింప్టమ్స్‌తో పాటు మనం ఈ మందులకి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ 2 కలిపి భరించాల్సిందే అని చెప్తూ ఉంటారనమాట. సో, మనకు మెయిన్‌గా యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతాం? సో, ఎప్పుడైతే ఈ ఆస్తమా వల్ల స్టెరాయిడ్స్ ఇస్తారో మనకు ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతుందో నెక్స్ట్ జరిగేదేంటి? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడాల్సొస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, అదేవిధంగా ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతామో మీ ఇమ్యూనిటీ తగ్గిచ్చేస్తుంది. అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. అదేవిధంగా ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్ విమెన్‌లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా తెస్తుందనమాట. సో, అది కూడా మనకు స్టెరాయిడ్స్‌కున్న సైడ్ ఎఫెక్ట్. అదే కాకుండా యాంటీ హిస్టమైన్స్ వాడతారు. యాంటీ హిస్టమైన్స్ వాడడం వల్ల ప్రాబ్లమ్ ఏమంటే చిన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇది వాడినంత సేపు నిద్ర పెంచుతుంది. ఎక్కువ నిద్ర తెప్పిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు వీటిని వాడకుండా మానేస్తారో నిద్ర అనేది రాదనమాట. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకుండా పోతుంది. చాలా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుందనమాట. ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుందో మీ మొత్తం బయోలాజికల్ సిస్టమే దెబ్బతింటుంది. మీరు ఏ విధంగా తీసుకున్నా అలోపతిక్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మీరు ఉన్న డిసీజ్ సింప్టమ్సే కాకుండా ఈ అలోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు భరించాల్సొస్తుంది. సో, ఇది అసలు మంచి ట్రీట్మెంటే కాదనమాట. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఆస్తమాకి అసలు ట్రీట్మెంటే లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందే అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పండి. హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో, హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా సింప్టమ్స్ అనేవి రిలీఫ్‌గా వస్తాయి. ఇనీషియల్ స్టేజ్‌లో ఏమవుతుందంటే మీ సింప్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అంటే ముందు 10 ఉందనుకోండి రేటింగ్. ఇప్పుడు ఆ సింప్టమ్స్ అనేవి 5కి పడిపోతాయి. సింప్టమ్స్ ఫ్రీక్వెన్సీ అంటే మళ్ళీ మళ్ళీ రావడం తగ్గిపోతుంది. సింప్టమ్స్ సివియారిటీ ఎంత సివియర్‌గా ఉండేదని తగ్గిపోతుంది. అదేవిధంగా డ్యూరేషన్ ముందు మీకు కంటిన్యూస్‌గా వచ్చేది. డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. స్లోగా ఇవన్నీ తగ్గిపోయి, ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి, ఇంటెన్సిటీ తగ్గిపోయి, డ్యూరేషన్ తగ్గిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే మీకు క్విక్‌గా కంప్లీట్‌గా ఆస్తమా అనేది క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్తమా వచ్చిన వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఏదైతే మీకు ఆస్తమా ట్రిగ్గర్ చేస్తుందో, సో, ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్‌కి దూరంగా ఉండండి. అదేవిధంగా మంచి డైట్ తీసుకోండి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి. కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. అదేవిధంగా వెజిటబుల్స్ ఆయిల్ వదిలేసేయండి. వెజిటబుల్స్ ఆయిల్స్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏవైతే సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది చూసారా? ఆ ఆయిల్స్ మానేసేయండి. రీఫైన్డ్ ఆయిల్స్ కూడా మానేసేయండి. ఈ 2 చేస్తే ఆస్తమా కూడా బాగా ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మంచి స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి. అదేవిధంగా మంచిగా నిద్రపోండి. రోజుకు 7-9 అవర్స్ నిద్రపోతే మీకు ఇమ్యూనిటీ కూడా చాలా ఈజీగా ఆప్టిమైజ్ అవుతుంది. ఎంత ఇమ్యూనిటీ కావాలంటే అంత మాత్రమే ఉంటుందన్నమాట. దాంతో పాటు మీకేమన్నా హ్యాబిట్స్ గానీ, అడిక్షన్స్ ఉన్నా ఆల్కహాలు, స్మోకింగు, గంజాయి ఏది ఉన్నా కూడా మీరు వెంటనే కంప్లీట్‌గా మానేసేయండి. మీ ఇమ్యూనిటీ పెరిగి ఆస్తమా అనేది కూడా ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో, మీరు ఆస్తమాని పట్టించుకోకుండా లేకపోతే కంటిన్యూ‌గా అలోపతి ట్రీట్మెంటే తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే మెయిన్‌గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఒకటి ఎయిర్‌వే రీమోడలింగ్ అంటాం. నార్మల్‌గా ఏంటి ఎయిర్‌వే ఎప్పుడు నారో అయిపోవాలి? ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు మాత్రమే నారో అయిపోవాలి. నార్మల్‌గా ఓపెన్ కావాలి. కొన్ని రోజులు ఆస్తమాని ట్రీట్మెంట్ చేయకుండా అలా ఉంటే ఏమైపోతుందంటే మీ ఏవైతే ఈ బ్రాంకైలో గానీ, ట్రాకియోలో గానీ వాల్స్ ఉన్నాయో అవి బాగా థిక్ అయిపోతాయన్నమాట. ల్యూమెన్ నారో అయిపోతుంది. అంటే ఆ హోల్ అనేది స్పేస్ అనేది నారో అయిపోయి పర్మనెంట్‌గానే అలానే ఉండిపోతుందన్నమాట.
దాన్ని ఏమంటామంటే ఎయిర్వే రీమోడలింగ్ అంటామన్నమాట. ఇది పర్మనెంట్‌గా అలానే ఉండిపోతుంది. ఇంకా తగ్గదనమాట. ఇది ఒక కాంప్లికేషన్. అదేవిధంగా ఫ్రిక్షనల్ స్ట్రెస్ అంటామనమాట. ఫ్రిక్షనల్ స్ట్రెస్ అంటే మీ ఎయిర్‌వే ఎప్పుడైతే నారో అయిపోతుందో, లోపల మీకు ఒక మ్యూకోజా అని ఒక లేయర్ ఉంటుందనమాట. చాలా ఇంపార్టెంట్ లేయర్. ఆ లేయర్ చుట్టూ గాలి పోవడం వల్ల, ఎక్కువ ఫోర్స్‌తో గాలి పోవడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ వచ్చి ఆ లేయర్ బాగా దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆ లేయర్ దెబ్బతింటుందో అక్కడ బాగా రెడ్‌నెస్ రావడము, స్వెల్లింగ్ రావడము, మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవన్నీ సీరియస్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్త్మా. సీరియస్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్త్మాలోకి పోకుండా ఉండాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఫైనల్‌గా ఏంటంటే ఆస్త్మాకి ట్రీట్మెంట్ లేదు, పర్మనెంట్ క్యూర్ లేదనుకోకండి. హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా ఏ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్స్‌తో తీసుకున్నా హోమియోపతిలో మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి ఆస్త్మాకి. చాలా సేఫ్, అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్‌గా పనిచేస్తాయి. అదేవిధంగా టైమ్లీ, అంటే హోమియోపతి టైం తీసుకుంటుంది, సంవత్సరాలు పడుతుంది అని ఏం లేదండి. ఎస్పెషల్లీ ఆస్త్మా కేస్‌లో చాలా క్విక్‌గా పనిచేస్తుంది హోమియోపతి. చాలా టైమ్లీగా పనిచేస్తుంది. సో, రెగ్యులర్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ ఆస్త్మా అనేది కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. మనం ఫిడికస్ హోమియోపతిలో 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఒకటి ఆన్‌లైన్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్‌లైన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు మాతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు. వీడియో కాల్ గానీ, ఆడియో కాల్ గానీ చేసి మాట్లాడి ఎక్కడున్నా గూడా మీకు ఏవన్నా రిపోర్ట్స్ అవసరమైతే లోకల్‌గానే తీసుకొని మాకు షేర్ చేయండి. మేము మెడిసిన్స్ అనేవి మీకు ఇంటికే పంపించేస్తాం. సో, ఇండియాలో అయితే వితిన్ 3 డేస్ వస్తుంది. సో, యూఎస్, యూకేలో అయితే 5 డేస్ అవుతుంది. ఇంకా వేరే కంట్రీస్ ఫ్రాన్స్ గానీ, జపాన్ గానీ ఏ కంట్రీస్‌లో అయినా గూడా మనకు 5-7 డేస్ పడుతుందనమాట. కానీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్‌కే వచ్చేస్తాయి. సో, అందుకు చాలామంది ఆన్‌లైన్ ట్రీట్మెంటే తీసుకుంటున్నారు. లేదు, మీరు డైరెక్ట్‌గా వచ్చి చూపించుకోవాలంటే మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో మాకు కాల్ చేసి తెలుసుకొని డైరెక్ట్‌గా అక్కడ మా డాక్టర్‌ని కలిసి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఫిడికస్ హోమియోపతిలోని ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది. అంటే ఏ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ చేసినా, లేకపోతే ఏ చైన్ ఆఫ్ క్లినిక్స్‌కెళ్ళినా హోమియోపతిక్ ఫీల్డ్‌లో ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే మేము వాడే మెడిసిన్స్ గానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్. మా దగ్గర ఉన్న డాక్టర్స్ గూడా చాలా హైలీ నాలెడ్జ్, చాలా హైలీ ఎక్స్‌పీరియన్స్డ్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. అందుకు బెస్ట్ ట్రీట్మెంట్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏదో మీరు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అదంతా ఉండదు. అదేవిధంగా పర్సనల్ కేర్ దొరుకుతుంది. పర్సనల్ కేర్ దొరుకుతుంది అంటే సో, ఎవ్రీ టైమ్ మీరు పోయినప్పుడంతా కొత్త డాక్టర్ చూసి మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మా దగ్గర డాక్టర్స్ కూడా చాలా లాంగ్ స్టాండింగ్‌గా ఉంటారు. ఒకటే డాక్టర్ దగ్గర మీరు చూపించుకుంటూ ఉంటారు కాబట్టి మీ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, అందుకు హోమియోపతిలో ఎస్పెషల్లీ ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. Fiticus Homeopathy